మాట్లాడవలసినటువంటి మరి మాటలు మనం నిత్యము మనమందరం కూడా మరి మాట్లాడుకునేటువంటి మాటలే దేవాది దేవుడు మరి ఎవరు ఏమి మరి వెతుకుదురు. మనం దినచర్య లేచిన కాడ నుండి కూడా వెతికేటటువంటి మాటలు, కొన్ని మాటలు ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం లేఖనాల నుండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసిన బైబిల్ తెచ్చిన వారందరూ కూడా మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ముందుకు సాగిపోదాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వ సృష్టికర్త అయినటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీవు తండ్రి మాతో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి 5వ మాసం 2వ పరిశుద్ధ ఆరాధన 2026 మరి దేవా 19వ పరిశుద్ధ ఆరాధనగా శ్రేష్టమైనటువంటి సమయాన్ని తండ్రి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుని పంపించి ఉన్నావని మరి లేఖనంలో మాకు ఇచ్చినటువంటి మా జీవితాల్లో ఏమి వెతుకుతున్నామో దేవా, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, చిన్నపాటి ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదువుకున్నటువంటి లేఖనంలో ఈరోజు మనము మరి లోకాసు సువార్త 19:10లో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ లోకంలో మనం అందరముగా మరి వెతకటం, ఈరోజు ఏమి వెతకటం అన్నది, ఏమి వెతుకుతున్నాం అన్నదే ఈరోజు నేర్చుకుంటున్నాం. మరి మన నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మరి లేవటమే. దయచేసి మరి మన కుటుంబంలో కూడా చూసుకుంటే కనుక గమనించండి, పిల్లలు ఉన్న వారైతే కనుక మరి ఇప్పుడు హాలిడేస్, మరి ఎక్కడే సెలవులు కాబట్టి సరిపడే స్కూల్ ఉంటే కనుక పొద్దుటే లేచి చిన్నపిల్లలు అయితే వెళ్ళటం. గమనించండి, మమ్మీ నా పెన్సిల్ లేదంటే చూడరా ఎక్కడ ఉంటుంది అని అంటూ ఉంటుంది. అలాగా మమ్మీ నా ఎరేజర్ లేదు అని అంటే చూడరా. మరి మా చిన్నప్పుడు మరి మా బంగారు చింటూ కూడా ఆడు చెక్కడం అలవాటు అనమాట. దాంట్లో చెక్కి అవి కనపడ వెళ్ళేటప్పుడు ఎక్కడో పడేస్తూ ఉంటారు, వెతికి ఇవ్వాలి. గమనించండి, మన డ్యూటీకి సిద్ధపడేటప్పుడు కూడా రోజు వేసుకెళ్ళే బైకే. మరి గమనించండి, పొరపాటున అక్కడ పెట్టబోయి ఇక్కడ పెట్టబోయి నరేష్ గారు చూడు వేరే బైక్ తాళాలు ఎక్కడ ఉన్నాయి చూడు కొంచెం ఇవ్వాలి అడుగుతూ ఉంటారు. ఇక సహోదరి వెతకటం. గమనించండి, మనము నిత్యము వెతకటం, అలా వెతకటమే. గమనించండి, వెతకటం గురించే దేవ గ్రంథంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మత్తయి సువార్త 7:7లో ఉంటుంది. మనకు తెలిసిన విషయమే అది, మనం ఎప్పుడూ నేర్చుకుని ఉంటాం. కాబట్టి
మరి మనం ఈరోజు వెతకటం గురించి మరి ఏమేమి ప్రాబ్లం ఎదుగుతున్నామో మూడు నాలుగు మాటలే నేర్చుకుని ఉందాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. మరి వెతకటం గురించి లోకాసు సువార్త 15:4 ఒకసారి చదువుకుంటే మనందరికి తెలిసిందే. గమనించండి. ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిగా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరుకుని వరకు దానిని వెతకనే వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా సార్లు చెప్పుకుని ఉంటాం. 10 మరి దాని కిందే ఉంటుంది చదువుకుంటే 10 నాణ్యములు ఉన్నటువంటిది 9 ఉన్నాయి. ఒక్కటే పడిపోద్ది. ఒక్కడ పడిపోతే దేవం వెలిగిస్తుంది, చీపురట్టుకుంటుంది. తుడిసి 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 గమనించి చదవమ్మ. అక్కడ నేను 10 వెండి నాణ్యం, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు వెతుకులాటే. హల్లెలూయా, హల్లెలూయా. అది దొరికిన తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దొరకముందే నాకు ఎక్కడ ముందు పాస్టర్ గారు ఏమో పెట్టుకున్నా ఒకటి జారిపోయింది. ఎక్కడ జారిపోతే తెలియదు. పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేసి చెప్పండి. నేను వింటా ఉంటాను ఫోన్లో ప్రియ సహోదరి సహోదరుల. తర్వాత సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి పాస్టర్ గారు దొరుకుతుంది. వెతుకులాట. గమనించండి. ఇప్పుడు చదువుకున్నాం అదే. ఒక స్త్రీకి 10 నాణ్యములు ఉంటే 9 ఉన్నాయి కదా, తృప్తుందా? ఆ ఒక్కదాని కోసం దీపం వెలిగించి జాడుగట్ట చీపురు పట్టుకుని దేవులాడి దొరికే వరకు కూడా, దొరికిన తర్వాత సంతోషంతో మరి ఆమె పండగ చేసుకుంటుంది. మనకు తెలియదు ఏముంది. మరి ఇప్పుడైతే ఈ లోకంలో దొరికిందని చెప్పటమే దావతేది అని అడుగుతూ ఉంటాం. వెతుకులాట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో ఎవరెవరు ఏమి వెతుకుతున్నారని మన జీవగ్రంథంలో చాలా ఉన్నాయి. కానీ మనము ఒక 4-5 ఈరోజు నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథ లేఖనంలో నుండి. మొదటిగా మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక వర్తకం అంటే వ్యాపారం. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యాపారస్తుడు మంచి ముత్యము కొరకు వెతుకుతున్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నాడు మనం దేని కొరకు వెతుకుతున్నాడు? ఇక్కడ మంచి ముత్యం కొరకు. గమనించండి. ముత్యం అనగానే ప్రియ సహోదరి సహోదరులారా, ముత్యాన్ని దేవాదేవుడు పరలోక రాజ్యంతో పోల్చి ఉన్నాడు. ఇక్కడ గమనించండి, నేను చెప్పట్లేదు. పరలోక రాజ్యంతో ముత్యాన్ని పోల్చి ఉన్నాడు. మనం కూడా మరి మొదటిగా ఆడపిల్ల పుట్టిందనుకో, మంచిగా ఆడపిల్ల మెడలో ఏం వేస్తే బాగుంటుంది అంటారు? మీరు చెప్పండి. హల్లెలూయా. మరి గమనించండి, మంచిగా చెప్పారు. గమనించండి. మరి ఆ పిల్లకి మంచి ముత్యాల హారం అయితే ఎంత బాగుంటుందో అంటారు కదా. మాట వరుస చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అలాగా ఇక్కడ వర్తకుడు మరి ముఖ్యమైనటువంటి మంచి ముత్యం కొరకు వెతుకుచున్నాడంట. గమనించండి. ముత్యము పరలోక రాజ్యానికి సాదృశ్యముగా మరి తెలియపరుచున్నది. ఆ ముత్యము గమనించండి. ఆ ముత్యం ఎక్కడ దొరుకుతుంది అంటే సముద్రంలో ఆల్చిప్ప అంటారు కదా. ఆల్చిప్పని విన్నారు కదా. సముద్రం లోపల నుండి అది వారకొచ్చి ఇసుకని అంతా చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ ఇసుకనంతా కోసేసి మరి గమనించని ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సజీవ జీవంగా ఉన్నటువంటిది కోసుకుని దాంట్లో ఉండేటువంటి ముత్యమని పాపమంతా పోయి వచ్చే ముత్యాన్ని ఆలచిప్పలో దేవాది దేవుడు కూడా మన కొరకు సిలువలో ఆయన మరి కొరడా దెబ్బలు ఒకటి తక్కువ
మరి 39 కొరడా దెబ్బలు మరి గుర్తించుకుని ఉమ్మి వేయించుకుని ఏ విధముగా చేసి ఉన్నాడో ఈ ఆల్చిప్ప ముత్యము కూడా అలాంటిదే. దేవాదేవుడు కూడా మన కొరకు ఆ విధముగా చేసి మరి ముత్యముగా ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. మనకి విపులంగా అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం యోహాను గారు 21:21 గమనించండి. ప్రకటన ఆఖరిని ఉంటుంది, గమనించండి. వారి 12 గుమ్మములు 12 ముత్యములు. హల్లెలూయా. చదువుతల్లి. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ గమనించండి. మంచి ముత్యము కొరకు వెతుకుచున్నాడు వ్యాపారస్తుడు. గమనించండి, మంచి ముత్యము కొరకు వెతుకుచున్నాడు. నువ్వు నేను దేని కోసం వెతుకుతున్నావు? ఈ మధ్యకాల సమయంలో దేవాదేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆయన మన కొరకు మరి ఏ ముత్యం వలె ఆయన సిలువలో మరి ఏ విధముగా మరి అన్ని మరి దారపోసి మనకి పరలోక రాజ్యం కొరకు పునరుద్ధారణై ఏర్పరిచి ఉన్నాడు. ఇక్కడ మరి వర్తకుడు మంచి ముత్యము కొరకు అదే విధముగా యోహాను గారు మాట్లాడి ఉన్నాడు. 12 గుమ్మములు 12 ముత్యములుగా. మరి నీ యొక్క జీసస్ క్రీస్తు ప్రేయర్ మినిస్టర్గా మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాము. అందరూ కూడా ముత్యాల్లాగా మన కుటుంబాలు దీవించబడాలంటే మరి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవారుగా మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ముత్యం వలె మరి అక్కడ ఆలచిప్ప ఏ విధముగా మరి వారికి వచ్చి మరి ఆ ఇసుకని ఏ విధంగా కోసేసుకుని మళ్ళీ ముత్యం వలె లోపల మరి ఎంత విధముగా ఉంటుందో గమనించండి. మనము ఎక్కువగా చెప్పుకుని ఉంటాం. మరి సీతాకోలకు చిలక ముందు ఎలా ఉంటుందమ్మా? గొంగల పురుగు కదా, అది సీతాకోలక చిలుకలాగా ఉంటుంది మన జీవితాలు. గమనించదు, ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ మొదటిగా మనము వెతుకులాటలో మరి మంచి ముత్యాన్ని మనము వెతుకులాడు. గమనించండి, మొదటిది మంచి ముత్యము. మరి రెండవదిగా చూసుకుందాం. మరి గమనించండి, పౌలు గారు రాసినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:22. అదే యూదులు సూచక క్రియలు చేయమని అడుగుదురు, క్రీస్తు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, క్రీస్తు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. హల్లెలూయా. ఈ క్రీస్తు దేశస్థులు ఏం వెతుకుచున్నారమ్మా? జ్ఞానాన్ని వెతుకుచున్నారు. గమనించండి, సొలొమోను జ్ఞాని. గమనించండి, సామెతలు 14లో ఏమని రాయబడి ఉంది? స్త్రీ కాదు. గమనించండి, స్త్రీ తన గుణవంతుల స్త్రీ తన ఇల్లుని చక్క పెట్టుకోగలదు, మూఢరాలు పీకబడి. ఒకసారి చదవమని మంచిగా మాటది. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనెను, మూఢరాలు తన చేతులతో తానే ఓడబెడుకును. గమనించండి, ఒకరు చెప్పవలసిన లేదు. మన ఈ లోకాల రీతిగా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ భార్య భర్తలు ఉన్నారనుకో, మరి గమనించండి, మరి ఇద్దరు భర్త మరి త్రాగుపోతనుకో, ఇంటికి రాగానే మరి అల్లరి పెట్టి గొడవ పెట్టి కష్టపడిన దాకా తాగేసుకొని పెడితే రోజు గొడవగానే ఉంటుంది. అది జ్ఞానవంతురాలైతే మరి జ్ఞానంతో ఇక ఆయన ఉన్న అలవాటే కదా అని జ్ఞానంతో చక్కబెట్టుకుని ఒక్కసారి మారరు కదా, చిన్న చిన్నగా ఆలన పాలన మాటలు చెప్పి మార్చుకోవడానికి చూసుకుంటుంది, ట్రై చేస్తుంది. అలా కాకుండా మూఢరాలు ఏం చేస్తుంది అన్నది అక్కడ రాయబడి ఉన్నది. తన ఇల్లు ఆమె ఊడబెరుకుంటుంది అనమాట. గమనించండి, విడాకుల వరకు వెళ్ళిపోతుంది అప్పుడు కార్యం. గమనించండి, వెళ్ళట్లేదు. ఈ లోకాల రీతి మనం చూస్తున్నాం. మరి పెద్దల దాకా వచ్చినాక ఇది చిన్న విషయం, మీరిద్దరు ఇలా సమాన పడినని వెళ్తారు. కోర్టుకి వెళ్ళా కానీ ఎవరికైనా కానీ రాగానే విడాకులు ఇవ్వరు, సమాధానం పరుస్తారు.
గవర్నమెంట్ కూడా. గమనించండి, ఇక్కడ మరి జ్ఞానాన్ని క్రీస్తు చేసేస్తుంది. ఇక్కడ మొదటగా చదువుకున్నటువంటి మాటలో పౌలు గారు మాట్లాడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు ఏమని ఉన్నారంట? గమనించండి, యూదులు ఏమడిగారమ్మా? సూచక క్రియలు. అలనాడు యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసే సమయంలో శాస్త్రులు పరిచర్యలు ఆయన ఎప్పుడు కూడా సాతాను శోధగా పరీక్షిస్తూనే ఉన్నారు. లేదా ప్రియ సహోదరులు, ఆయన సూచక క్రియలు చేయమని యూదులు అడిగారు. యూదులు మనం చెప్పుకునే ఉన్నాం చాలా. ఇశ్రాయేలు ఎవరు, యూదులు ఎవరు ఒకసారి వివరంగా చెప్పుకుని ఉన్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యాకోబు ఇశ్రాయేలుగా మరి ఇప్పటి వరకు వచ్చినదిగా 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక మాట అర్థం కావాలని మనం గుర్తు చేసి ఉన్న ప్రియ సహోదరి సహోదరు, ఈ యొక్క యూదులు దేవాదేవుని సూచక క్రియలు చేయమని అడుగుచుంటే క్రీస్తు చేసస్తులు జ్ఞానము అడిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మరి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా జ్ఞానులు మరి ఏ విధముగా వచ్చి ఉన్నారో గమనించారా? తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఉన్నారు. ఆయన్ని మరి ఎంతో విధముగా మరి తీసుకొచ్చి మరి ఆయన ఎంతగా సత్కరించి ఉన్నారో మనము పుట్టినరోజు సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం జ్ఞానుల గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానం గురించి మనం ఎక్కువగా మరి తెలుసుకోవాలంటే సొలొమోనుని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను మరి చిన్నతనంలోనే నేను బాలుడను, నాకు జ్ఞానం కొదువుగా ఉన్నది, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలని నేను పరిపాలించడానికి నాకు జ్ఞానము కొదువుగా ఉన్నదని దేవుని ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మరి అలా జ్ఞానం కొదువు ఉన్నదని ప్రార్థన చేస్తే దేవాదేవుడి జ్ఞానంతో పాటుగా సమస్తము ఐశ్వర్యము సమస్తము కలిగి చేసి ఉన్నాడు. మరి మనం అదే విధముగా యాకోబు 1:5 ఒకసారి చదివితే మనకు క్లుప్తంగా అర్థమవుతుంది. గమనించండి, మీకు జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడుగుడి, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని కత్తింపక అందరికీ ధారాళంగా అనుగ్రహించడు. ఈ మాట గుర్తు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు పాట పాడటం రాదు, నాకు మరి వాక్యం చదవటం రాదు, నాకు ప్రార్థన చేయటం రాదు, ఇలా ఆలోచన చేసుకుంటారు కొంతమంది. ప్రియ సహోదరి సహోదరులు, వారి కోసమే లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఎవరికైనా ధారాళంగా జ్ఞానము ఇస్తారని దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. నీకు జ్ఞానం కొదుకుందిగా, నువ్వు దేవుడిని అడుగుతున్నావా? మోషే మరి పిలుచుకున్నప్పుడు దేవుడు, నేను నత్తివాడిని, నేను దేనికి పనికిరాను, ఇజ్రాయెల్ ప్రజలకు నేను మాట రాదు, నాకు నత్తివాడిని, నా పలకడం రాదు, అయితే నీకు నత్తిచ్చిన వాడిని ఎవరు? నేనే, నీ అన్నని అహరోన్ని తోడుగా పంపిస్తా అని మాట్లాడలేదా? ప్రియ సహోదరి సహోదరులు, అలా ఎవరు కూడా అనుకోవడానికి వీల్లేదు. అదే జ్ఞానం కొద్దుగా ఉంటే యాకోబు మరి మాట్లాడి ఉన్నాడు, దేవుణ్ణి అడగమన్నాడు, ధారాళముగా నీకు జ్ఞానము కలిగజేస్తానని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా సొలొమోను జ్ఞాని మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలు నేను పరిపాలించాలంటే నేను బాలుడను, నాకు పరిపాలించే జ్ఞానం లేదు అని ప్రార్థన చేస్తే అక్కడ దేవాదేవుడు మరి ఎంతగానో మరి ఆశపడి ఆ ప్రార్థన ఆలకించి, నీవు రాజ్యాలను అడగలేదు, నాకు విజయం కావాలని అడగలేదు, మరి నాకు ఐశ్వర్యం కావాలని అడగలేదు, కాబట్టి జ్ఞానం అదిగి ఉన్నావు, కాబట్టి నేను జ్ఞానంతో పాటుగా సమస్తము ఐశ్వర్యము సమస్తము కలుగజేస్తానని ఇచ్చి ఉన్నాడు. ఆ మాటలు మనం చదువుకుంటే మరి 1 రాజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా మంచి మాటలు ఉంటాయి. 3 అధ్యాయము నా దేవా యెహోవా, నీవు నా
తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసును అయిన రాజుగా నన్ను నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, ఈ కార్యం జరిపించడానికి నాకు బుద్ధి చాలదు. నీ దాసుడు అయిన నీవు కోరుకునినా జనుల మధ్యనే ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? మంచి చెడ్డలను వివేచించి ఈ జనులకు న్యాయము తీర్చినట్లు వివేకము గల హృదయము దయచేయము. అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక ఆ న్యాయం విధించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక కూడా ఉండబోడు. హల్లెలూయా. స్వర్ణయుగముగా మరి సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు, సౌలు 40 సంవత్సరాలు, మరి దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. మరి గమనించండి, అలాంటి వారు మరి ఇంకొక ఉండరు అని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మరి యొక్క జ్ఞానం గురించి మరి ఏ విధముగా రాయబడి ఉన్నదో మనం రెండోదిగా గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుచున్నారు. వెతుకులాట గురించే ఈరోజు మాట్లాడుకుంటున్నాముగా. మొదటిగా మంచి ముత్యం గురించి వ్యాపారవేత్త వెతుకున్నాడు. రెండోదిగా మనం చదువుకుని ఉన్నాం, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతికి ఉన్నారు. గమనించండి, జ్ఞానాన్ని వెతికి మరి జ్ఞానానికి ఎక్కువగా సాదృశ్యముగా వెలుగుగా మనం చెప్పుకుందాం. జ్ఞానానికి మరి ముఖ్యముగా మరి మూడోదిగా నేర్చుకుందాం దావీదు కీర్తనలు 27:8. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా నా హృదయము నీతో అనెను. చాలు తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట మరి ఇక్కడ ఏం వెతుకుతున్నాడని ఎవరు వెతికేది? దావీదు. ఏం వెతుకుతున్నాడండి? దేవుని సన్నిధి వెతుకుచున్నాడు. ప్రియ సహోదరు, ఆయన హృదయము దేవుని సన్నిధి వెతుకుచున్నదంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దావీదు ఎవరండి? ఇశ్రాయేలుకి రెండో రాజు. దావీదు ఎవరు? ఇశ్రాయేలుకి రెండో రాజు కదా. మరి గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకి రెండో రాజు అయినటువంటి దావీదు మరి దేవుని యొక్క సన్నిధిని వెతుకుచున్నాడు. ప్రియ సహోదరి, దేవుని సన్నిధి కట్టాలని ఎంతగానో మరి ఆశపడి ఉన్నా కానీ నాతాను ప్రవక్త వచ్చి నీ చేతులు రక్తముతో తడిచినాయి కాబట్టి నీవు కట్టడానికి వీలు లేదు, నీ కుమారుడు కడతాడన్నప్పుడు అక్కడతో ఆగిపోయాడా? అన్ని సమస్తము సమకూర్చి ఉన్నాడు. అలా సమకూర్చి ఉన్నాడు కాబట్టి అక్కడ నీ దాసుడే నేను చదువుకుని ఉన్నావు, నా తండ్రి సమకూర్చిన సమస్తము అని కూడా రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఈయన యొక్క రెండవ రాజు అయినటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజకి ఇక్కడ దేవుని సన్నిధిని వెతుకుచున్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన రాజు అన్నప్పుడు ఏం వెతకాలండి? మరి బాలుడుగా ఉన్నప్పుడు మరి అందరూ కూడా ఇంత చెప్పుకుని ఉన్నాం కదా, ఎరేజరు పెన్సిలు ఈ పిల్లలు ఎదుగుతున్నట్టుగా ఈయన బాలుడుగా ఉన్నప్పుడు మరి మేకల దగ్గర మనం చదువుకుంటే దావీదు కీర్తనలో 23లో
దుడ్డుకర్ర, దండము, మరి సింహాన్ని, ఎలుగుబోతుని, సింహాన్ని ఆయన మరి ఏ విధముగా దేవుని కృపతో చంపి ఉన్నాడో, అలాగే ఆయన గొలియాతు 9 అడుగులని రాయబడి ఉంటుంది. సమూయేలు 17వ అధ్యాయంలో మనం చాలాసార్లు చెప్పుకుని ఉంటాం. ప్రియ సహోదరి, 9 అడుగులంటే మనము ఇలా చూడాలి. ఇక్కడ నేను రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు మరి ధనరాజు గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు వస్తే ఇలా చూడవలసి వస్తుంది. రియల్ చెప్తున్నాను, ఇలా చూడాలి. అది ఏళ్ళైనా చూస్తే వాళ్ళు ఎంత ఉంటారమ్మ? 6 ఉన్నారా? 6 ఉంటారండి. 6 చిల్లరా. రాజు వచ్చాడు కదా, రాజు ఒకసారి నిలబడు, హల్లెలూయా, నిలబడు 6 ఫీట్, హల్లెలూయా. 6 అడుగులు రాజుని అలా చూస్తుంటే, ప్రియ సహోదరులారా గమనించండి, 6 అడుగులు అతన్ని అలా చూస్తుంటే మరి 9 అడుగులు అతన్ని ఎలా చూడాలి, అది తెలియాలని మనం ఖచ్చితంగా ఇలా చూడాలి కదా. అదే మరి అలాంటి దావీదు 9 అడుగులు ఉన్నటువంటి మరి గొలియాతునే చంపేశాడు. ప్రియ సహోదరులు చెప్పారా, చిన్న గులక రాయితో చంపేశాడు. గులక రాయిని కూడా ఎదగట్లేదు యుద్ధంలో, మరి కత్తులు ఎదగట్లేదు. ఆయన ఏమి ఎదుగుతున్నాడంటే, ప్రియ సహోదరులారా, ఆయన హృదయము దేవుని సన్నిధి ఎదుగుతున్నది. ఆ అక్షరం ఒకసారి చదువుతండి. 27:8 కీర్తనలు. యెహోవా నీ సన్నిధి నేను వెతుకుతున్నని నా హృదయము నీతో అనెను. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దావీదు రాజు అయినటువంటి వాడు దేవుని సన్నిధి కోసం ఎంత ప్రాధేయపడి ఉన్నాడో గమనించండి ప్రియ సహోదరి. అదే మాట మనం నేర్చుకుంటే దావీదు కీర్తనలో ఆఖరి మాట 119వ అధ్యాయము మరి 10వ వచనం ఒకసారి చదవండి. మంచి మాట. 119:10. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి పోనీయకము. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఎలా ప్రాధాన్యపడుచున్నాడు. ఆయన ఆజ్ఞలను విడిచి పోనీయకము. అక్కడ పాపం చేసినప్పుడు కూడా 51వ కీర్తన చాలాసార్లు చెప్పుకున్నాం. నన్ను ఇస్సోపుతో కడుగుమని మరి ఏ విధముగా పశ్చాత్తాపడి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడుపుట 1000 దినములతో సమానం. ఈ యొక్క వెతుకులాటతో మొదటిగా మరి వర్తకుడు మంచి ముత్యాన్ని కోసం పరలోక రాజు కోసం వెతుకులాడి ఉన్నాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే క్రీస్తు దేశస్థుడు జ్ఞానాన్ని వెతికి ఉన్నాడు. ఇక్కడ మూడోదిగా దావీదు దేవుని సన్నిధిని వెతికి ఉన్నాడు. మనము ఈ లోకాల రీతిగా జీవిస్తూ ఉన్నాం, దేవుని కోసం వెతుకులాడుతున్నాం. ఈ కంపెనీలో ఉద్యోగం చేశారు, ఏ కంపెనీకి వెళ్ళాలా, వెతుకులాట, మన వెతుకులాట. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పుడు డెవలప్ను బట్టి గూగుల్ ఫలాంటి కావాలంటే గూగుల్ కొట్టు, ఏది ఉన్నా కానీ దొరికిపోద్ది. మ్యాప్ పెట్టుకో, ఎక్కడికైనా వెళ్ళిపోయి వచ్చేసాం మధుబన్ కాలనీ అని చెప్తా ఉంటుంది. అది ప్రియ సహోదరి గూగుల్. ప్రియ సహోదరులారా, ఆ విధముగా జీవించరాదు. ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి, దేవుని సన్నిధిని దావీదు వెతికి ఉన్నాడు. మరి 4వదిగా చూసుకుందాం ఈరోజు మూల వాక్యం గమనించండి. మరి లూకాసు సువార్త 19:10 చదువుకుని ఉన్నాం కదా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవాది దేవుడే మరి లోకంలో నశించిపోతున్నటువంటి అన్నీ కూడా ప్రియ సహోదరులారా, నశించటం అంటే ఏంటి చెప్పాలి మీరు? బాగోలేదు. నశించిన దాన్ని మరి ఆయన దానిని మరి ఏదో మొదటి మాటలోనే నశించిన దాని కొరకే ఆయన వచ్చి ఉన్నాడంట. గమనించండి, దాన్ని మనం చెప్పుకోవాలంటే మొదటిగా ఆదాము అవ్వగా ఆయన సృష్టించి ఉన్నాడు మానవ రూపమున మనల్ని.
ఆయన మాట వినకపోయినప్పుడు ఏదోను తోటల నుండి వెళ్ళిపోయబడ్డాక జీవించు అలా జీవించిన తర్వాత మరి బాబేలు గోపురం కట్టేద్దాము, దేవుడితో సంబంధం ఏముందని కట్టబోయారు, అది కూలిపోయింది. అనంతరము జలప్రళయము మరి చింతించి నేను సృష్టించినటువంటి మానవులు నా మాట వినకుండా ఈ విధముగా వ్యర్థముగా జీవిస్తున్నారని ఆదికాండము 6లో మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం. నేను చింతించుచున్నాను, చనిపోయిన వారిని ఉన్న కాడ బాధపడిన విధముగా దేవాదేవుడు చింతపడతాడు. గమనించండి. అలా చింతించిన తర్వాత జలప్రళయం రప్పించి ఉన్నాడు. జలప్రళయం అనంతరము మరి జీవించిన వారు 8 మంది. ఎవరండి? నీతిమంతుల్లో నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది. అక్కడి నుండి వచ్చినటువంటి సంతానమే మనం. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు ఇశ్రాయేలుగా మరి మార్చి మరి 12 గోత్రాలుగా అయినటువంటి మరి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క నశించిన దానిని వెతికి మరి రక్షించడానికి కొరకే మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకనూ నశించిపోతున్నారు. కాబట్టి నా యొక్క జనుల్ని రక్షించుకోవడానికి వచ్చి మనం చేస్తున్నటువంటి పాప కార్యములను ఆయన మీద వేసుకుని, గమనించండి. మరి దానికి మనకు అర్థం అవ్వాలంటే మొట్టమొదటిసారిగానే మరి తినొద్దన్న పండు తిన్నప్పుడు రోజు కలుసుకునే విధముగా దేవాదేవుడు వచ్చి ఉన్నాడు. అబ్రహాం అని పిలిచినప్పుడు పలికాడండి. ఎక్కడున్నావంటే చెట్టు పొదల చోటన దాగుని ఉన్నానన్నాడు. దాగునున్నంటనే దేవాదేవుడు. గమనించండి. ఈ లోకాల రీతిగా మరి వారికి అక్కడ జీవిని చంపవలసి వచ్చింది. మరి వారికి మరి అబ్రహాంకి వస్త్రధారణ చేయవలసి వచ్చింది. అదే మనకి ఇంకా క్లుప్తంగా అర్థం అవ్వాలంటే పరీక్షిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని కూడా దేవాదేవుడు. మరి ఆదికాండం 22లో ఉంటుంది. మరి ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాము ఇస్సాకుని తీసుకుని హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అన్నప్పుడు బలి ఇచ్చడానికి కత్తెత్తి పైకెత్తినప్పుడు కూడా అక్కడ 2 సార్లు పిలుస్తాడు, అబ్రహామా. అలా అద్భుతమైన కార్యాలు జరిగినప్పుడు కూడా మోషే, పేతురు, మార్తా. ఈ మాటలు మనకి ఎందుకు గుర్తు రావాలంటే దేవుని యొక్క అద్భుత కార్యములు అక్కడ జరిగేటప్పుడు అక్కడ చెయ్యక్కటవే నువ్వు దేవుణ్ణి పరిశుద్ధి చేయబోతూ ఉన్నావు కాబట్టి అని పొదలో ఉన్నటువంటి పొట్టేల్ని చంపేసి మరి బలి అక్కడ జరిగిందా లేదా? ఈ మాటలన్నీ ఎందుకు చెప్పి ఉన్నానంటే ఈ లోకంలో జరిగే పాపాలన్నీ అప్పుడు మరి పాత కాలంలో బలులు అర్పించినప్పుడు దేవాదేవుడు భూమి మీదకి వచ్చి మన పాపములు ఆయన శిలువ మీద వేసుకుని ఆయన మన యొక్క పాపముల రక్తము కార్చి మరి పునరుద్ధారుడై పాప భారం పోయడానికి దేవాదేవుడు నశించిన దాన్ని మనం ఈ లోకంలో నశించిపోతున్నామని మనిషి కుమారుడు నేను పంపి ఉన్నాడని రాయబడింది. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. నశించిన దానిని నేను వెతుకుటకు. మరి ఈ లోకంలో దేనికోసం వెతుకులాడుతున్నారు ఒకసారి గ్రహించండి. మన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి నడవడికలో మరి చాలాసార్లు చెప్పుకుని ఉంటాం, వారి క్రియల చొప్పున వారికి కార్యములు జరిగినని మాట్లాడుతూ ఉంటాం. దేనికోసం వెతుకులాడుతున్నాం? ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి గమనించండి. వెతుకులాట దేనికోసం ఉన్నది? దేవాదేవుడు మన వెతుకులాట గురించి పాపంలో కూరుకుపోతున్నాం కాబట్టి ఆయన మరి మన పాపముల నిమిత్తము మరి ఏ విధముగా మరి సిలువకు అప్పగించి అవమానపరిచి 39 కొరడా దెబ్బలతోనూ ఉమ్ములతోనూ మేకులతోనూ అనేకమైనటువంటి హింసలకు లోనై మనకి పరలోక రాజ్యానికి దారి సిద్ధపరిచి ఉన్నాడు. అలా చెప్పుకుందాం. హల్లెలూయా.
రక్షించడానికే. ప్రియ సహోదరి సహోదరుల ఆ మాట ఎంత విఫలంగా ఉన్నదో చూడ. అది 10వ అధ్యాయం అంటమే మనకు గుర్తొచ్చేది ఎవరంటే ఎరుకో పట్టణం. 19:10 చదువుకున్నాం. ఆ ముందు వచనాలు కూడా ఎరుకో పట్టణంలో ఎవరిని? జక్కయ్య. ఈ లోకంలో జక్కయ్య మిత్తి డబ్బు మరి 4-5 మరి 100కే మరి ఆయనకి వెయ్యి ఎంత వసూలు చేశాడో మరి తెలదు. ఆయన వసూలు చేసి చెప్పలేదు కానీ మరి చెట్టెక్కినటువంటి జక్కయ్య, అక్కడ పొట్టువాడైనటువంటి జక్కయ్య మేడి చెట్టు అక్కడ పైకి ఎక్కినప్పుడు యేసుక్రీస్తు రాగానే అంత గుంపులో కూడా ఆయన రాగానే జక్కయ్య నువ్వు కిందకి, నేను మీ ఇంటికి మరి రక్షణ కలిగి ఉన్నది దిగిరా అని మాట్లాడినప్పుడు మరి అక్కడ మరి చదువుకుందాం మంచి మాటలు ఉన్నాయమ్మా. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ఉంటుగా దాని గుండా పోవచ్చుండగా గుత్తదారులను ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవాడు ఒకడు యేసు ఎవరో అని చూడగోరబోయెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడినందున చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయ్యుండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట వలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో అతన్ని చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయెళ్ళునని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని అద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేనను అతనికి 4 వంతులు మరలా ఇచ్చేదను ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూలవాక్యం ఇప్పుడు అర్థమైంది. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. యొక్క జక్కయ్య వడ్డీ వ్యాపారస్తుడు, పొట్టివాడు. ఇందాక గొలియాదు ఎలా చూడాలి? పొట్టివాడిని ఈజీగా చూడొచ్చు. అయితే జనంలోకి వెళ్తే పొట్టోళ్ళకి కనపడదు. మనం చదువుకున్న వాక్యం చాలాసార్లు చెప్పుకుని ఉంటాం. కానీ మరి ఆ జనంలో యేసుని చూడగోరి ఉన్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన చూడగోరి ఉండి మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. మరి చెప్పి ఉన్నాడు, మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య యేసు చూసి ఉన్నాడు. మరి ఈ సారాంశంలో ప్రాధాన్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ కొంతమంది జనులు సనుగుకొనిరి. గమనించండి ప్రియ సహోదరి, ఈ లోకాల రీత్యా కూడా మరి అప్పటి వరకు ఎలా జీవించినా కానీ గమనించండి సనుగుకొనటం ఎక్కువగా ఉంటుంది. అదే సాతాను శోధన. గమనించండి, పాపి అయిన ఇంటికి వెళ్ళి భోజనం చేయడం ఏంటి ఈయన అని అక్కడ చదువుకునేనంట. ఈ లోకాల రీతిగా కూడా రక్షణ పొందిన బిడ్డ మరి అనుకోకుండా ఒకరి ఇంటికి వెళ్ళిందనుకో, మనం కూడా అమలకులు ఏమంటారు? ముస్లిం ముచ్చట్లు అంటే మీకు అర్థమవుతుంది. సనుగుకొనిరి. గమనించండి, ఆ విధముగా అక్కడ దేవాదేవుడు కార్యం ఉండి ఏం సనుక్కుని ఏమున్నా కానీ అక్కడ దేవాదేవుడితో దేవుడు ఏం మాట్లాడేది, ఏం చేయలేదు. దేవా నాకున్న దాంట్లో సగం పేదలకు ఇచ్చేస్తాను, 4 వంతులు ఇచ్చేస్తానని ఆయన ఎవరైనా ఏమన్నా అడిగారా? దేవుల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో రుచి చూస్తే కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ విధముగా ఉంటాయి. హల్లెలూయా,
హల్లెలూయా. మనము దేవుణ్ణి మరి రుచి చూడాలి, దేవునితో సహవాసం చేయాలి. ఆ విధంగా అప్పటి వరకు వడ్డీ వ్యాపారం చేసినటువంటి జక్కయ్య, ఆ జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వస్తే ఏ విధముగా మారిపోయి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నశించినటువంటి జక్కయ్య ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. నీవు నేను కూడా అబ్రహాము కుమారుడుగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు మరి యెహోవా దేవుడు కుమారుని మరి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. నశించిపోచున్నాం. అలనాడు నుండి కూడా దేవాదేవుడు దేవుని స్వరూపమందు నిర్మించినందుకు దేవాదేవుడు మరి ఆయన స్వరూపాన్ని చెక్కి ఆయన ముఖాన్ని మీద గుద్దులు, ఉమ్ములు, మరి మేకులు నానాయించమైనటువంటి చేయలేదండి, చేసి ఉన్నాడు. కానీ చేసిన తర్వాత ఆయన పునరుద్ధానుడై ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి గమనించండి, మొదటిగా ఈ యొక్క రోజు మనము వెతుకులాట గురించి నేర్చుకుంటున్నాము. మరి వర్తక వ్యాపారి మంచి ముత్యము కొరకు, పరలోక రాజ్యము కొరకు ఎదురు చూసి ఉన్నాడు. రెండోదిగా క్రీస్తు దేశస్థులు జ్ఞానం కొరకు ఎదురు చూసి ఉన్నాడు. మూడవదిగా దావీదు మరి దేవుని సన్నిధి కొరకు ఎదురు చూసి ఉన్నాడు. నాలుగవదిగా దేవాదేవుడు యేసుక్రీస్తు వారే నశించిపోచున్నటువంటి నిన్ను నన్ను మరి రక్షించడానికి వచ్చి ఉన్నాడని నేర్చుకుని ఉన్నాం. మరి అదేవిధంగా నేర్చుకుని ఉన్నాం. మరి యొక్క నశించిన దాని కీర్తనలు 119, 176 ఒకసారి చదవమ్మా. ఆకారం వచ్చిన అది 119. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడును కాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా నువ్వు తప్పిపోయిన గొర్రె వెళ్ళి తిరుగుచున్నావేమో. ఆయన ఆజ్ఞలను పట్టుకుని మరి వెతుకుడని దేవాదేవుడు సెలవిచ్చున్నాడు. తప్పిపోయిన గొర్రె వలె మరి ఉన్నావేమో. ఒకసారి మరి ఈ మధ్యకాల సమయమున మరి ఒక్కసారి మీరు దేవుని గుర్తు చేసుకోవాలి. మరి ఐదవదిగా నేర్చుకుని ఉందాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. కాబట్టి మరి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకును. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఎక్కువగా తెలియాలంటే ఆయన మరి యోహాను సువార్త 14:1 చాలాసార్లు మనం నేర్చుకుని ఉన్నాం. 14:2 నువ్వు మంచి ముత్యాన్నే కానీ, క్రీస్తు చేస్తే జ్ఞానమే కానీ, ప్రియ సహోదరి దేవుని యొక్క సన్నిధే కానీ నశించిపోతున్నటువంటి నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి యొక్క మరి ఆలోచనలో ఏమి వెతుకుచున్నారు? ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఈరోజు వెతుకులాట దేన్ని వెతుకులాడుతున్నాం అన్నది దేవాదేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మొదటగా మరి ఆఖరిగా నేను ముగించేస్తున్నాను. ఈ వెతుకుటం వల్ల మనకి గమనించండి ఏమి దొరుకుతుంది. మరి యెషయా 55:6 యెషయా రాసినటువంటి మినీ బైబిల్. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిరి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. మరి దేవుని యొక్క మన యొక్క
మరి నిత్య జీవితంలో దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ ఏ విధంగా దేవుడు దగ్గరికి మనతో మాట్లాడతాడు, మన దేవుడు చేస్తామంటాము కదా. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో గమనించండి, యెహోవా మీకు దొరుకు కాలము మందు ఆయనను వెదుకుడి, ఆయన మీ సమీపంలో ఉండగా ఆయనను వెదుక్కొనుడి. దీనికి మనకి నేను ఒకసారి చెప్పి ఉన్నాను, మీకు గుర్తుందో లేదో. మనం ఇంట్లో ఉదయాన్నే మరి డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి 8 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డ్యూటీలకి 9 గంటలకు కూడా వెళ్తారు. 8 గంటలకే ఎక్కువగా ప్రాధాన్యత గమనించి 6 గంటలు లేచిపోయి 7 గంటలు లేచి మరి స్త్రీలు ఎక్కువగా కూరగాయలు మరి తల్లి అన్నం కూర వండుతూ ఉంటారు కదా. మీకు అర్థం అవ్వాలని చెప్తున్న ఎదుగు గురించి. అయితే మరి అనుకోకుండా గమనించండి, మరి ఆడు మరి శనివారం కూరగాయల మార్కెట్ మన ఇంటి చుట్టూ బండి వచ్చింది. వంకాయలు, బీరకాయలు, దోసకాయలు అనుకుంటే వెళ్తూ ఉంటాడు. ప్రియా సహోదరి అంటూ ఉంటాడు కదా. అనుకుంటే వెళ్తూ ఉండగా లోపల వాళ్ళమ్మ మరి ఉంటుంది చేస్తూ ఉంటే, ఇవాళ శనివారం, రేపు ఆదివారం, మంగళవారం వెళ్ళకూడదు, ఏది వండుదాం అది వండుదాం, అరే చుట్టుకాయలు ఉన్నాయేమో చుట్టుకాయలు, దొండకాయలు ఉన్నాయేమో ఏదో అనుకుని ఈ మాట్లాడుకుని సోపల అరే దొండకాయలు వంకాయలు కావాలి పిలువారంటే ఆడు ఆ గల్లీ నుండి వేరే చోటికి వెళ్ళిపోతాడు. పిల్లమని వెళ్ళిపోతాడు. ఈ కార్యక్రమం జరిగిద్దా జరగదా చెప్పండి మీరు? జరిగిద్దా జరగదా? జరిగింది కదా. అని పిలవనేదానికి దేవుని కార్యం కూడా అదే. ఇక్కడ చదివితే మీకు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. గమనించండి. 6వ వచనం ఒకసారి చదువుతాయి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడి. కూరగాయల మార్కెట్ మొత్తంగానే ఇది మరి వెళ్ళని ఆపుకుని రేపు లేదని తెలుసు కదా, ముందు రాగానే వెళ్ళి కొనుక్కుంటే అక్కడ దొరుకుద్ది. మరి దొరకకుండా నువ్వు ఆలోచనలు అది ఇది ఆలోచన చేసి సమయం వ్యర్థపడితే ఉన్నాడంటే ఇక్కడ మరి అదే జరిగిందా లేదా? అదే జరిగిందా లేదా? వంకాయలు కావాలనుకున్నా ఉన్నాయా? దేవుడు వెళ్ళిపోయాడు. అదే మరి ఇంకో మరి నేను మనం చదువుకున్నది అదే వాక్యం. మరి 6వ వచనం మరి ఒక్కోసారి చదువు మీకు అర్థమవుతుంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. దగ్గరకు వచ్చింది, ఇంటి ముందు ఆగింది కూరగాయలు. నువ్వు వేడుకున్నావు, వెళ్ళావా? వెళ్ళలేదు. ఆయన వెళ్ళిపోయాడు, అప్పుడు మొత్తుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 25వ అధ్యాయం మీకు బాగా తెలుసు. బుద్ధిగల మరి కన్యకులు 10 మరి 5 నూనె తెచ్చుకుని ఉన్నారు, 5 నూనె తెచ్చుకోలేరు. ఈ వాక్యం బాగా మీకు అర్థమవుద్ది. మరి కుమారుడు వచ్చి ఉన్నాడు, నూనె ఉన్న వారు లోపలికి వెళ్ళారు, నూనె లేని వారిని మరి దుకాణంకి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చే లోపల గడి వేస్తుంది. మీరెవరో నాకు తెలియదా? మన జీవితాలు అలాగే వెతకటం ఉంటే గమనించండి. ప్రియ సహోదరి సహోదరుల ఆ విధంగానే ఉంటుంది. గమనించండి. ఆఖరిగా మరి వెతికితే నీకు ఎన్ని వెతికితే మీకు మరి మనకి ఇలా వెతకటం వల్ల దేవునికి మనకి ఉపయోగం ఏంటి అది చూసుకుని ముగించుకుందాం. మరి ఆఖరిగా మరి ఈరోజు మనము వెతుకులాట కాబట్టి నేర్చుకుని ఉన్నాం. ఈ వెతుకులాట వల్ల మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం చూసుకుని మరి దేవుని వాక్యం ముగించుకుందాం. మరి గమనించండి. మరి మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయింపడి యెహోవాను వెదుకువాడు హృదయమునందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువాడు హృదయమునందు సంతోషించెదరు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వెతుకులాటలో
అవి ఇవి గూగుల్లో వెళ్ళకోకుండా దేవుని యందు విశ్వాసం ఉండి యెహోవాను మరి వెతుకులాంటి వారు ఏ విధంగా ఉంటారండి? ఏ విధంగా ఉంటారు? సంతోషముగా ఉంటారు. ప్రియ సహోదరి, మన పితరులు కూడా ఆ విధంగానే మరి జీవించున్నారు. అప్పటికప్పుడే చాలాసార్లు చెప్పుకుని ఉంటాం, దేవుణ్ణి మరి దూషించేవారు మళ్ళీ మొరపెట్టేవారు, దూషించేవారు మొరపెట్టేవారు. ఆ కిందకి మరి కొన్ని 4-5 అధ్యాయం అంటే బాగుంటుందమ్మా, చదువు. ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి, ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పుటను జ్ఞాపకము చేసుకునుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతట జరుగుతున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కానాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపము ఉంచుకొనిడి. హల్లెలూయా. అర్థమైంటుంది. ఇది ఇంకా చాలా బాగుంటుంది, గమనించండి. ఆయన వెతుకుతూ వల్ల ప్రియ సహోదరి సహోదరులారా, వ్యాపార వర్తకుడు గమనించండి ముత్యాన్ని వెతికి ఉన్నాడు. రెండోదిగా గమనించండి, గ్రీకు దేశస్థుడు జ్ఞానాన్ని వెతికి ఉన్నాడు. మూడవదిగా దావీదు దేవుని సన్నిధిని వెతికి ఉన్నాడు. నాలుగవదిగా నశించిపోతున్నటువంటి దాన్ని వెతికి రక్షించడానికి దేవాదేవుడే మనిషి కుమారుని పంపించి ఉన్నాడు. ఐదవదిగా మీరు పరలోక రాజ్యాన్ని నీతిని వెతికిడి. అలా వెతికిన వారికి ఏమి జరుగుతుంది? సంతోషము కలుగును. ఆ కుటుంబాలకి, ఆ సంఘాలకి సంతోషం కలుగునని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలుకి ఇచ్చిన మాట మనం ఇక్కడ దినవృత్తాంతాల్లో చదువుకుని ఉన్నాం. దేవాదేవుడు అలా ఎదికి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసే వారికి, వారి కుటుంబాలకి సంతోషాన్ని కలిగజేస్తారని మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనమందరం ఆ విధముగా సంతోషంతో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా జీవితాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. నశించిన దాన్ని వెతికి రక్షించగొరకు మనిషి కుమారుని పంపించి ఉన్నావు దేవా. లోకాని రీత్యా తండ్రి, మరి యొక్క 2026 సంవత్సరంలోనే మమ్మలను తండ్రి సాతాను నుండి, లోకము నుండి, మా శరీరం నుండి తండ్రి మరి ఆత్మానుసారంగా జీవించే విధముగా మా సంఘాన్ని సిద్ధపరిచిన విధాన్ని బట్టి వందనాలు. ఈరోజు తండ్రి మాతో నీవు మాట్లాడి తండ్రి మరి మమ్మల్ని బలపరిచి సంతోషపరిచిన విధానం బట్టి వందనాలు తెలియపరచుకుంటూ వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి ఆరాధన నుండి అంతవరకు ముందుకు నడిపించమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.